గ్లామరు, రూమరు కవల పిల్లలు అన్నట్టుగా ఈ గ్లామర్ ఇండస్ట్రీలో రూమర్స్ ఏ రేంజ్ లో చక్కర్లు కొడతాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సినిమాలో తప్ప బయట ఏ ఇద్దరు సెలబ్రిటీలు కలిసి కనిపించినా ఏదో ఒక రూమర్ వినిపించడం సహజం. ఇక సినిమా ప్రపంచానికి, కార్పొరేట్ రంగానికి లింక్ పెడుతూ వచ్చే గాసిప్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ క్రేజీ న్యూసే ఇప్పుడు నెట్టింట్లో మంటలు పెట్టేస్తోంది. అవును, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న అనిరుద్ రవిచందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని లీడ్ చేస్తూ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన బిజినెస్ ఉమెన్ కావ్య మారన్ ప్రేమాయణం నడిపిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదండోయ్, ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కాలీవుడ్ కోడై కూస్తోంది. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ వారసురాలైన కావ్య కమర్షియల్ బిజినెస్ వైపు వెళ్లకుండా ఐపీఎల్ టీమ్ మేనేజ్మెంట్ బాధ్యతలను సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తోంది. క్రికెట్ స్టేడియంలో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది కూడా. మరోవైపు 2012లో వచ్చిన 3 సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్ గా మారిన అనిరుద్ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ వాంటెడ్ కంపోజర్ గా నిలిచాడు. మరి ఇంతటి క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడ మొదలైందనే క్యూరియాసిటీ చాలా మందిలో కనిపిస్తోంది. నిజానికి సన్ పిక్చర్స్ బ్యానర్ పై వచ్చే సినిమాలకు అనిరుద్ మోస్ట్ ప్రిఫర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారడమే దీనికి కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ సినిమాకు అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. అంతకుముందు దళపతి విజయ్ బీస్ట్, ధనుష్ నటించిన తిరుచిత్రంబళం వంటి సినిమాలకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. ఈ సినిమాల ప్రొడక్షన్ టైంలో, అలాగే ఆయా చిత్రాల సక్సెస్ మీట్స్ సందర్భంగా జరిగిన ప్రైవేట్ ఈవెంట్స్ లోనే కావ్య మారన్తో అనిరుద్ కు స్నేహం ఏర్పడిందని, అది కాస్త కాలక్రమేణా ప్రేమగా మారిందని ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్. సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ పై వచ్చే ఇలాంటి వార్తలపై పిఆర్ టీమ్స్ వెంటనే రియాక్ట్ అవుతుంటాయి. కానీ ఈ ఇద్దరి మ్యారేజ్ మ్యాటర్ దేశవ్యాప్తంగా డిస్కషన్ అవుతున్నా అటు మారన్ ఫ్యామిలీ కానీ ఇటు అనిరుద్ పిఆర్ వర్గాలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగని కనీసం ఖండించను లేదు కూడా. దీంతో ఈ సైలెన్స్ వెనుక ఏదో బలమైన విషయమే ఉందంటూ లీకులు వెతుకుతున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న అనిరుద్, 33 ఏళ్ల కావ్య తమ కెరియర్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారనే చెప్పాలి. అనిరుద్ చేతిలో ప్రస్తుతం రజనీ, జైలర్ 2తో పాటు బన్నీ, లోకేష్ కనకరాజుల సినిమాలతో పాటు మరిన్ని బడా సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరోవైపు కావ్య మారన్ క్రికెట్ అప్డేట్స్, బిజినెస్ డీల్స్ తో బిజీగా గడుపుతోంది. మొత్తానికి ఈ బిజీ స్కెడ్యూల్స్ మధ్య ఈ ఏడాది ఆఖరి నాటికి వీరిద్దరి వెడ్డింగ్ బెల్స్ మోగబోతున్నాయని, అది త్వరలోనే ఓ గ్రాండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ లేదా ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందని ఇన్సైడ్ టాక్. అయితే చూడాలి మరి ఈ క్రేజీ కాంబో పెళ్లి వార్తలపై ఎప్పుడు నోరు విప్పుతోందో.